685 కిలోమీటర్స్ కవర్ చేసేసినాను జస్ట్ 20 డేస్లో. కాల్ చేశాను, వాళ్ళైతే రమ్మని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ దారుణం ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా వచ్చిన తర్వాత ఏమో వీళ్ళు ఈరోజు కుదరదు మండే రండి అంటున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకి విషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన బుజ్జికి నంబర్ ప్లేట్ బిగించబోతున్నాం. నిన్ననే నంబర్ ప్లేట్ అయితే వచ్చింది. ఇదిగో నంబర్ ప్లేట్. తిరుపతి నుంచి కాళహస్తికి తెప్పించేసాను. కాళహస్తి నుంచి మా సిస్టర్ వచ్చి తెచ్చిచ్చింది అనమాట నంబర్ ప్లేట్. సో ఈరోజు మనం నంబర్ ప్లేట్ బిగించడానికి వెళ్తున్నాం. ఇదిగో బుజ్జిని చూడండి, కిందనే కనిపిస్తుంది కదా బుజ్జి. అదే బుజ్జి అంటే ఎవరో కాదు, బైక్ దానికి పేరు పెట్టాను బుజ్జి అని. నేనైతే కిందకి దిగి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాను స్టిక్కరింగ్ షాప్కి. మా ఊర్లో రఫీ ఆర్ట్ స్టిక్కరింగ్ షాప్ అని ఒకే ఒక షాప్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన వెంటనే వెళ్ళి అడిగాను అతని దగ్గర ఒక నంబర్ ప్లేట్ బోర్డు ఉందా లేదా అనేసి. నంబర్ ప్లేట్ బోర్డు అంటే ఏం లేదు, ఒక హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కవరింగ్ నంబర్ ప్లేట్కి. అది ఉందా అని అడిగితే అతను వెంటనే చూసి ఉంది అని చెప్పాడు. ఛార్జెస్ వచ్చి 250 రూపీస్ అని చెప్పాడు. ఓకే పర్లేదు, మనం ఇంకా బయట వెళ్ళి వేసుకోవాలన్నా అదే ఛార్జ్ అవుతుంది. సో ఇంకా అనేసి నార్మల్గా అయితే 200 పడుతుంది. అది మా ఊర్లో 50 రూపీస్ ఎక్స్ట్రా చెప్పారు. ఇంకా ఏదైతే అయిందని చెప్పి వేయించుకునేసాను అడిగి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది విండ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది అనమాట. ఎడ్జెస్ లో ఒగ్గిపోతూ ఉంటుంది. నువ్వు హై స్పీడ్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి విండ్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది నంబర్ ప్లేట్ కూడా. సో మెటల్ అనేది కాబట్టి బెండ్ అవుతూ ఉంటుంది. అది బెండ్ కాకుండా ఇప్పుడు హార్డ్ ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తారు. మోస్ట్లీ అందరూ వేసుకుంటారు. మీరు కావాలంటే ఎవరైతే ఈ నంబర్ ప్లేట్ మీద హార్డ్ ప్లాస్టిక్ వేయకుండా ఉండే వాళ్ళు నంబర్ ప్లేట్స్ చూసారంటే అది బెండ్ అయి ఉంటుంది ఎడ్జెస్ లో. ద రీజన్ ఏంటంటే అదే అనమాట, ఎయిర్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ ఉండకుండా నంబర్ ప్లేట్ బాగుండాలనుకుంటే ఇది వేసుకోవాలి. జస్ట్ 250 రూపీసే. సో అందుకని ఇంకా బిగించేసాను. నేనైతే ఈ హార్డ్ ప్లాస్టిక్ వేసుకోమని అందరికీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నంబర్ ప్లేట్ అయితే బెండ్ కాకుండా ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ వేసుకోకపోతే ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా అన్న అయితే నంబర్ ప్లేట్స్ని ఆ ప్లాస్టిక్ కేసులో పెట్టేసి ఇంకా పెట్టేదానికి అయితే వచ్చేసాడు. ఇప్పుడైతే బిగిచ్చేస్తున్నాడు దాన్ని. బిగిచ్చేసిన తర్వాత మనమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ మాట్లాడుకుందాం. ఇంకో థింగ్ ఏంటంటే నేను నంబర్ ప్లేట్ బిగించిన రోజే ఫస్ట్ సర్వీస్ కూడా చేయించుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే చెన్నై కూడా వెళ్ళాలి, అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది కంటిన్యూస్గా. సో సర్వీస్ కూడా ఎంత అయింది, మనం వెళ్ళే రూట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం అనేది కూడా నేను వీడియోలో మొత్తం చెప్తా ఉంటాను. నేనైతే చెన్నైకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, చెన్నై నాకు దగ్గర కాబట్టి. సో ఇంకా నంబర్ ప్లేట్ బిగించుకొని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడే నంబర్ ప్లేట్ అయితే బిగించాము. నంబర్ ప్లేట్ బిగించేసాము, ఇంటికి వచ్చేసాను. ఎంతమంది జస్ట్ 5 మినిట్స్ అవుతుంది బిగించి. ఇదిగోని బైక్ నంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా నిన్నే వచ్చింది నంబర్ ప్లేటు, మా సిస్టర్ తెచ్చిచ్చింది అనమాట. తెచ్చిచ్చింది తర్వాత అయితే బిగించేసాము. ప్రజెంట్ అయితే సర్వీస్కి వెళ్ళాలని, చెన్నైకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఆల్మోస్ట్ 685 కిలోమీటర్స్ కవర్ చేసేసినాను జస్ట్ 20 డేస్లో. చూపిస్తాను మీకు రీడింగ్ కూడా. ఇట్స్ ఆల్మోస్ట్ 185 కిలోమీటర్స్ ఎక్స్ట్రా డ్రైవ్ చేసేసాను వితిన్ 20 డేస్లోనే. బైక్ కొని యాక్చువల్గా జస్ట్ 20 డేస్ అవుతుంది. 20 డేస్లోనే అంత కవర్ అయిపోయింది. యాక్చువల్గా 500 కిలోమీటర్స్కి సర్వీస్ చేయాలి, బట్ కుదరలేదు. సో ఇంకా ఒకసారి చూడండి, రీడింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి స్టార్ట్ చేస్తాను కీస్ ఇప్పుడే చూడండి. ఓడోమీటర్ 660 కిలోమీటర్స్. ఇప్పుడు వెళ్ళడానికి ఒక ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 700 కవర్ అయిపోతుంది. 700 సర్వీస్ చేపిస్తున్నా, బట్ యాక్చువల్ 500కే చేపియాలి, బట్ నో ఛాన్స్ ఫర్ మీ. ఇంకా నేనైతే చెన్నైకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా మా తమ్ముని కూడా రమ్మని చెప్పాను. ఇంకా వాడు కూడా రెడీ చేసి వచ్చేసాడు. చెన్నైకి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది. మనమైతే ఈరోజు గుమ్మడిపండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ పక్కనే ఉంటాయి, అక్కడికైతే వెళ్ళిపోదాం. నేనైతే కాల్ చేశాను, వాళ్ళైతే రమ్మని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు. నేనైతే ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాను అక్కడికి. ఇంకా డైరెక్ట్గా మన షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ అయితే కలుసుకున్నాం.
వచ్చేసినాం, సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఇక్కడైతే పార్క్ చేస్తాను బండి. ఇక్కడ పార్క్ చేయమని అన్నాను. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట. చూద్దాం ఏమేమి చేస్తారు, ఎంత టైం పడుతుంది అనేది కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ. ఓకేనా. మరీ దారుణం ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా వచ్చిన తర్వాత ఏమో వీళ్ళు ఈరోజు కుదరదు, మండే రండి అంటున్నారు. ఆయిల్ లేదు, 450 ఆయిల్ లేదని చెప్పారు. అడిగాను తెప్పిస్తారు ఏమైనా చూద్దాము అనేసి, తెప్పిగలుగుతారా ఏమైనా అని ట్రై చేయమన్నాను. వాళ్ళు కాల్ చేస్తున్నారు ఏమైనా తెప్పించడానికి. చూద్దాం ఏమంటారో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈవినింగ్ కల్లా బైక్ కావాలి. నేను రేపు ట్రావెల్ చేయాలి, కాళహస్తికి వెళ్ళాల్సిన పని ఉంది నాకు. సో వీళ్ళేమో ఇలా చెప్తారు, చూద్దాం. జనరల్గా సర్వీస్ మేనేజరు ఇక్కడ కుదరదు, ఇంకా లేట్ అవుతుంది, మీరైతే రెడిల్స్కి వెళ్ళిపోమండి అన్నారు. ఇంకా చూస్తే ఏమో 30 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి రెడిల్స్కి. ఇంకేదైంది, ఇంకా ఖచ్చితంగా ఈరోజు చేసుకోవాలి కాబట్టి ఈరోజు స్టార్ట్ అయిపోయాము ఇంకా. గైస్ ఇప్పుడు మనం రెడిల్ షోరూమ్కి వచ్చాము. అక్కడ గుమ్మడిపల్లికి వెళ్తే అక్కడేమో ఆయిల్ లేదని చెప్పి చెప్పారు. మండే అవుతుంది, మండే వరకు వెయిట్ చేస్తారంటే ఉన్నానని చెప్పారు. సో మనకి అంత టైం లేదు కాబట్టి అర్జెంట్గా మనం వెళ్ళాల్సి ఉంది కాబట్టి, సో ఇంకా దూరమైన కానీ రెడిల్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడాలి వీళ్ళు ఏమంటారు. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాను చూడండి. రెడిల్ షోరూమ్ ఇప్పుడే మాట్లాడాను, సర్వీస్ మేనేజర్తో మాట్లాడాను. అన్ని ఆయిల్ అన్నీ ఉన్నాయా లేవని అడిగాను అనమాట. అన్నీ ఉన్నాయని చెప్పారు. ఈవినింగ్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు ఏమన్నారంటే బండి బయటే పార్క్ చేసేసింది, నేను లోపలికి వెళ్ళి తీసుకొని సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు. లేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పాను. సరే అని చెప్పారు, బయట వెయిట్ చేయమని చెప్పారు. ఒక బైక్ అయితే ఆడ పెట్టేమన్నారు, పెట్టేస్తాను. సో ఇంకా అక్కడ ఉన్నారు కదా రెడ్ షర్ట్లో, అతను వచ్చి తీసుకెళ్ళి సర్వీస్ చేసి ఇస్తాడు అనమాట. సో వీలైతే ట్రై చేద్దాం, మన లోపల కూడా ఏమేమి చేస్తారు అనేది మనం వీడియో తీయడానికి ట్రై చేద్దాం. కుదిరితే తీసి పెడతాను, వాళ్ళు ఒప్పుకుంటే తీసుకుంటున్నాడు, లోపలికి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు సర్వీస్ మేనేజర్ ఏం చెప్పారంటే ఇప్పుడు లంచ్కి వెళ్తారు అందరూ, లంచ్ తర్వాత చేస్తామని చెప్పారు. సో ఈ గ్యాప్లో మనమైతే షోరూమ్లో వెళ్ళి ఏమైనా యాక్సెసరీస్ ఉంటే పర్చేస్ చేద్దామని చెప్పి షోరూమ్కి అయితే వెళ్ళాను, పక్కనుండే షోరూమ్కి వచ్చేసి లాస్ట్కి అన్నీ చూసి ఒక గ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని ఛార్జెస్ వచ్చి 1600 అయితే పడింది. ఇట్లా గ్లౌసెస్ అయితే లేవు అనమాట నాకు, మంచి గ్లౌసెస్, సేఫ్టీ గ్లౌసెస్ అయితే లేవు. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో 1600లో అయితే గ్లౌజ్ అయితే ఒకటి ఉంది మంచిది. సో ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా తీసుకొని డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాను. అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట సర్వీస్ సెంటర్. బ్యాక్ సైడ్ వస్తే వాళ్ళైతే ఇప్పుడే వాషింగ్ అయితే చేస్తూ ఉన్నారు. లంచ్ చేసుకొని వచ్చి చూడండి, అది ఒక బైక్ అయితే పార్క్ చేస్తున్నాడు వాషింగ్ ఏరియాలో. ఏరియా అయితే అంత ఏం క్లీన్గా లేదు, కానీ వాషింగ్ అయితే చేస్తున్నాడు. వాటర్ వాష్ చేసేసి బైక్ వచ్చేసి లోపల పార్క్ చేశారు ఆ స్టాండ్ పైన. సో ఇంకా వాటర్ అంతా ఉంటుంది కదా, దాన్ని ఎయిర్తో క్లీన్ చేస్తున్నారు అనమాట, ఎయిర్ ప్రెషర్తో. అవంతా క్లీన్ చేసి నేనైతే బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి సౌండ్ వస్తుందని చెప్పాను. సో ఆ కంప్లైంట్ ఇచ్చడం వల్ల వాళ్ళైతే దాన్ని క్లీన్ చేస్తున్నారు ఓపెన్ చేసి. అయినా నేను చెప్పకపోయినా వాళ్ళైతే బ్రేక్ ప్యాడ్స్ అయితే క్లీన్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కాబట్టి. చూడండి క్లీన్ చేస్తున్నారు. ఫ్రెష్ అయితే క్లీన్ చేసేసారు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్నైతే వెళ్ళిపోమని చెప్పారు, వీడియో అయితే తీయకూడదు, రికార్డ్ చేయకూడదు, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పారు. ఇంకా అందుకని నేను వెళ్ళి లోపల కూర్చొనిస్తాను. ఫైనల్ గా బైక్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక అతను వచ్చేసి పనిచేసి అతను వచ్చి బైక్ బయట పార్క్ చేయాలని చెప్పి బైక్ తీసుకొని బయటకు వెళ్తున్నాడు, బయట పార్క్ చేయడానికి, ఎందుకంటే సర్వీస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు. మనమైతే ఇంకా సర్వీస్ ఏమేమి చేశారని మాట్లాడుకుంటే వాళ్ళైతే 3 థింగ్స్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి జనరల్గా తెలిసిందే వాటర్ వాష్ ఒకటి, ఇంకా ఇంజిన్ ఆయిల్ రీఫిల్ చేస్తారనమాట. రీఫిల్ అంటే కొత్తది వేస్తారు, మొత్తం తీసేసి కొత్తది వేస్తారనమాట, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేస్తారు, ఇంకా బ్రేక్ ప్యాడ్స్ క్లీన్ చేస్తారు, అంతే. అంతకుమించి ఇంకేం చేయరు. మనం ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్తే దాన్ని చెక్ చేస్తారనమాట. ప్రెసెంట్ మన బైక్ లో అయితే కంప్లైంట్స్ ఏం లేవు. ఫ్రంట్ బ్రేక్ వేస్తుంటే సౌండ్ వస్తుంది డిస్క్ ప్యాడ్స్ దగ్గర. సో అదైతే కంప్లైంట్ చేశాను, వాళ్ళైతే క్లీన్ చేసి అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది అని చెప్పారు. చూద్దాం అది ఫిక్స్ అయిందా లేదా అనేది కూడా నేను ఒక 10 to 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాను.
సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు సర్వీస్ లో. ఇంకా లాస్ట్ ఇతను వచ్చేసి బైక్ వాటర్ ఉంటుంది కదా అక్కడక్కడ, అది క్లీన్ చేయడానికి అయితే ఒక క్లాత్ తీసుకొని వచ్చి క్లీన్ చేసేసాడు. క్లీన్ చేసేసి మన చేతులు అయితే బిల్ అయితే పెట్టాడు. బిల్లు కూడా మీకు చూపిస్తాను వీడియోలో, చూడండి ఎంత అనేది. నాకైతే 1663 రూపీస్ అయితే పడింది, చూడండి బిల్ అయితే. నేనైతే క్రెడిట్ కార్డ్తో పే చేస్తున్నాను, అందుకనే నాకు 2% ఎక్స్ట్రా, అంటే ఐ మీన్ 30 రూపీస్ ఆర్ 35 రూపీస్ ఎక్స్ట్రా పడింది. సో ఇదైతే ఏంటని చెప్పి ఇంకా బైక్ తీసుకొని మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా సర్వీస్ ఇప్పుడే అయింది కదా, ఇంజిన్ ఆయిల్ కూడా కొత్తది కాబట్టి మనకైతే స్మూత్నెస్ అయితే ఈజీగా తెలుస్తుంది నాకు డ్రైవ్ చేస్తుంటే. స్మూత్గా ఉంది, గేర్లు షిఫ్ట్ చేస్తున్నా కానీ యాక్సిలరేషన్ ఇస్తుంటే స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది బండి. ఇంకా నేను బ్రేక్ టెస్ట్ కూడా ట్రై చేస్తాను. బ్రేకింగ్ అయితే ఇప్పుడు సౌండ్ అయితే రావట్లేదు డిస్క్స్ దగ్గర, చూద్దాం. ఇంకా ఒక 10 to 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి చూద్దాం సౌండ్ వస్తుందా లేదా అనేది. ఒకవేళ వస్తే ఇంకెక్కడైనా చూపించాల్సింది షోరూమ్ లోనే. జస్ట్ రెడీల్ స్టార్ట్ అయినప్ప, ఇంకంతే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా సర్వీస్ చేసింది కూడా వేస్ట్ అయిపోయింది. చూడండి వర్షం అయితే పడుతుంది, హెవీగా కాదు లైట్గా కాదు, అటు మీడియంగా అయితే పడుతుంది. మా తమ్ముడికి అయితే వెనకాల హెల్మెట్ లేదు, వాడికైతే పట్టని తగలుతుంది అనమాట రెయిన్ డ్రాప్స్. చేసిన సర్వీస్ వాటర్ వాష్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఎట్లా వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా నేను సర్రని వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా హిమాలయన్ ఫస్ట్ సర్వీస్ చేసి ఉంటే, హిమాలయన్ 450 కానీ ఫస్ట్ సర్వీస్ చేసి ఉంటే కమెంట్ చేయండి మీ దగ్గర ఎంత ఛార్జ్ చేశారని చెప్పి. సో ఇంకైతే మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్కమింగ్ ట్రిప్స్ కూడా ఉన్నాయి, లాంగ్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి, లాంగ్ ట్రిప్స్. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సో ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, దానికి మించి ఇంకేం లేదు. జస్ట్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ గైస్. ఇంకైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. బాయ్.